మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. టాటా మన నిత్య జీవితంలో భాగమైనదే టాటా. మన ఇంటి దగ్గర నుంచి మన ఉద్యోగరీత్యా మన యొక్క ఆఫీసులకు వెళ్ళినా కానీ, లేకపోతే పరిశ్రమలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక దాదాపు 7-8 టాటా ప్రొడక్ట్స్ కనపడుతుంటాయి. బస్సులు కావచ్చు, లేకపోతే ట్రాలీలు కావచ్చు, ట్రక్కులు కావచ్చు. మనం ఇంట్లో తినే ఉప్పు నుంచి చివరికి మనం ఎక్కే ఫ్లైట్ వరకు కూడా టాటా సామ్రాజ్యం విస్తరించింది. వాళ్ళు లాభాపేక్ష లేకుండా పనిచేస్తారు. మనం తెలుసు రతన్ టాటా గారు ఏంటి, ఈ గొప్పతనం ఏంటి, జంషెడ్జీ తాత ఏంటి, 1907లో వాళ్ళ ఇండస్ట్రీస్ని ఎవరి కోసం పెట్టారు అంటే ఒక అంతర్భాగం. భారతదేశంలో టాటా అనేది లాభాపేక్ష లేకుండా ఒక అంతర్భాగం అయిపోయింది. ప్రతి ఫ్యామిలీలోనూ ప్రతి ఇంటిలోనూ చేరిందని మనం అనుకోవాలి. కాకపోతే నిన్న జరిగిన గుజరాత్లో జరిగిన ఈ విమాన ప్రమాదంలో ఈ ఎయిర్ ఇండియా దాని మీద అనేకమైన ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, టాటా వెంటనే స్పందించిందా లేదా? ఎవరు కావాలని ఏమి చేయరు. కానీ అక్కడున్న పైలట్ కో పైలట్ మనం చూస్తే కనుక దాదాపుగా 8,200 గంటల అనుభవం పైలట్కి ఉంది. కో పైలట్కి దాదాపు 1,100 గంటలు నడిపిన అనుభవం ఉంది. మరి ఇంత సుభిక్షమైన ట్రైనింగ్ పొందిన సిబ్బంది ఉంటే, అధునాతనమైన విమానం ఉంటే ఎందుకు కూలిపోయిందనేది విచారణ జరుగుతుంది. కాబట్టి మనం వెయిట్ చేయాలి. ఈలోపే టాటా సంస్థ మీద, ఎయిర్ ఇండియా మీద మనం ఆరోపణలు చేయకూడదు. ఎయిర్ ఇండియా నష్టాల్లో ఉన్నదాన్ని సమ్మెకి దిగిన సిబ్బంది కూడా మొత్తాన్ని తీసుకొని నష్టాల నుంచి ఇప్పుడిప్పుడే దాన్ని మోల్డింగ్ చేసుకుంటాం. ఆ బాధ్యతని ఎవరు కూడా తీసుకోరు. మిగతా మన టాటా తీసుకుంది. ఎందుకంటే మన యొక్క ఎయిర్ ఇండియాని మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకుంది. అందరూ ఆహ్వానించారు. కాబట్టి నిన్న జరిగిన ప్రమాదంలో దాదాపుగా ప్రయాణిస్తున్న 253 మంది సిబ్బందితో సహా చనిపోతే ఒకే ఒక వ్యక్తి బతకగలిగాడు. చివరికి 50 మంది అక్కడున్న కాలేజీ బీజే మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ భోజనం తింటా చనిపోయారనమాట. మొత్తం కలిపి 300 మంది పైన దీంట్లో చనిపోయారు. కానీ చనిపోయిన ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికి కూడా ₹1,00,00,000 లెక్కన వాళ్ళు అనౌన్స్ చేయటం, నష్టపరిహారం చెల్లించడం జరిగింది. అది ఆహ్వానించదగ్గ పరిణామం. మనం విమర్శించే ముందు సంస్థల నుంచి మన ప్రొడక్ట్ని, మన స్కిన్ని మనం కాపాడుకోవాలి. కాబట్టి ఏం జరిగిందో అనేది తెలిసే లోపు టాటా సంస్థ మీద విమర్శలు చేయకూడదు, ఎయిర్ ఇండియా మీద విమర్శలు చేయకూడదు. ఎందుకంటే ఎయిర్ ఇండియా సంస్థలు నేను కూడా ఢిల్లీ, లక్నో లేకపోతే అస్సాం వెళ్ళినప్పుడు చాలా ముందు ఫస్ట్ ప్రయారిటీ ఇండిగో, మిగతా ఉన్న ఎయిర్ ఇండియాకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. ఎందుకంటే మన సంస్థను మనం కాపాడుకోవాలి. కాబట్టి అటువంటిది మన నిత్య జీవితంలో మనం తినే ఉప్పు కాడి నుంచి, టాటా సాల్ట్ కాడి నుంచి, చివరికి మనం ఎక్కే బస్సు కాడి నుంచి, చివరికి మనం ఎక్కే ఫ్లైట్ దాకా విస్తరించి లాభాపేక్ష లేకుండా ప్రజలను ఇన్వాల్వ్మెంట్ చేసే ఆ సంస్థ చంద్రశేఖరన్ ఆయనైతే ఆ సంస్థకి సన్ టాటా సన్స్ చైర్మన్గా ఉన్న చంద్రశేఖరన్ గారు కూడా చాలా విచారం వ్యక్తం చేశారు. బాధాకరమైన ఉదయం ఉంది, మాట్లాడలేకపోతున్నాం అని చెప్పి అన్నారు. అనౌన్స్ చేసేసి ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న కాలేజీకి ఏదైతే నష్టపరిహారం జరిగిందో బీజే మెడికల్ కాలేజీ మొత్తం పునర్నిర్మిస్తామని చెప్పారు. చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా ₹1,00,00,000 ప్రకటించారు. అంటే 253 మందితో పాటు అక్కడ ఎవరైతే ఆ యొక్క విమానం వల్ల చనిపోయారో 50 మంది మెడికల్ స్టూడెంట్స్ కూడా ప్రతి కుటుంబానికి ₹1,00,00,000 ఇస్తారని మనకు అర్థమవుతుంది. దాదాపు అంటే 300 మందికి వాళ్ళు చేయటం అంటే మామూలు విషయం కాదు కదా. అందుకని దాన్ని మనం ఆహ్వానించాలి. కాకపోతే వాళ్ళ మీద ఆరోపణలు చేయటం మానేస్తే మంచిది. ఇంకా దీంతో పాటుగా ఈ పెను విషాదం మేము జీర్ణించుకోలేకపోతున్నాం అని చెప్పి ఆ సీఈఓ అండ్ ఎండీ క్యాంపబెల్ విల్సన్ కూడా పత్రికాముఖంగా క్షమాపణ కోరటం జరిగింది. కాబట్టి మనం ఒక ప్రమాదం జరిగినప్పుడు పూర్వపరాలు తెలుసుకోవాలా. ఆ బ్లాక్ బాక్స్ ఓపెన్ అయితే కానీ ఆ 24 అవర్స్లో ఏం జరిగిందో కానీ తెలుస్తుంది. కాబట్టి మనం ఓపిక పట్టాలి. అంతేగాని మీడియా ఉంది కదా, పత్రికలు పేపర్లు ఉన్నాయనే ఉద్దేశంతో, కొన్ని సోషల్ మీడియా మన చేతిలో ఉంది కదనే ఉద్దేశంతో మన సంస్థని, మన ముందు ఎదిగిన సంస్థని 1907 నుంచి ఆ సంస్థ భారతదేశ ప్రతి మనిషిలో అంతర్భాగమైన ఆ సంస్థని మనం ఆరోపణలు చేయకుండా ఉంటేనే మంచిది.